ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను జనని సూర్యతేజలను సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కొణిదెల నాగబాబు కేబినెట్ హోదా లభించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబును నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సర్లో తన ఓటు తొలగించారు అంటూ జాతీయ ఎన్నికల కమిషన్ను ప్రకాష్ రాజ్ ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ ఓటును తొలగించడంపై పలువురు మాట్లాడుకుంటున్నారు. Permanently shifted, that means deleted. That I have to fill form 6 and apply for a new voter ID. కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట అఖిల్, మేఘా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్స్, క్యూట్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్తో ఎంతో మంది ఫేవరెట్ కపుల్గా మారిపోయారు. కానీ ఆ చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడిపోయిందంటూ అఖిల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తన భార్య మేఘా ఒక లోకల్ బస్ క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన సృష్టి వర్మ బీజేపీలో చేరింది. ఏ విధంగా ఈమెను పార్టీలో చేర్చుకున్నారు అనే అంశంపై చర్చ జరుగుతుంది. నాకు మగతనం లేదు, వీళ్ళ సంతోషం కోసం ఒప్పుకున్న అమ్మాయి ఫోటో చూసినా ఏమీ అనిపించలేదు, వద్దు వద్దు అంటే బ్రెయిన్ వాష్ చేశారు. తండ్రి జోగి రమేష్, తల్లి శకుంతలపై భార్య తరపు బంధువుల ముందే ఆగ్రహం వ్యక్తం చేసిన జోగి రాజీవ్ ఎటువంటి నేరానికి పాల్పడకుండా తన వైపే తప్పును వేసుకున్న జోగి రాజు ఇలాంటి విషయాలు కూడా రాజకీయాల్లోకి లాగకూడదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు అక్కడ గురకపెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. ఆ దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడి గోల్డ్ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అక్కడే బెడ్రూమ్లో ఆదమరిచి నిద్రపోయాడు. మరుసటి రోజు యజమాని చూసి షాక్ అయ్యాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పౌర సేవలు నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్యోగులను తొలగించారు. ఉద్యోగులంతా రోడ్డున పడడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.